హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైదరాబాద్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక టీజీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించినటువంటి రిజల్ట్కి సంబంధించి ఒక పత్రికా ప్రకటన అనేది విడుదల కావడం అయితే జరిగింది. వాటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, గ్రూప్స్కి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించి ఎటువంటి తప్పుడు మరియు తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులు సూచిస్తూ కమిషన్ తేదీ వచ్చేసి 6/3/2025న ఒక పత్రికా ప్రకటనను విడుదల చేయడం అయితే జరిగిందండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ. ప్రతిభావంతులైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడానికి సూచించిన అన్ని నియామకాలు అలాగే విధానాలను కూడా కమిషన్ నిశ్చితంగా పాటిస్తుందంటూ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్గా మనకు రిజల్ట్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక 15/2/2024న ప్రెస్ నోట్లో పేర్కొన్నటువంటి విధముగా ఎవరైనా మధ్యవర్తులు కమిషన్ సిబ్బందితో కానీ మరి ఏ అధికారులతో కానీ పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సమాచారాన్ని పొందడంతో సహాయం చేస్తానని ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లయితే అటువంటి అభ్యర్థులు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరుగుతుందండి. అండ్ ఈ సమాచారాన్ని పోలీస్ కంప్లైంట్తో కూడా కమిషన్కు తెలియజేయాల్సిందని ఇవ్వడం జరిగింది. అండ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది విజిలెన్స్కి సంబంధించి. ఇది ఒక మొబైల్ నెంబర్ వచ్చేసి కొంచెం హైడ్ చేస్తున్నాను, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం. అండ్ వాళ్ళ ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగిందండి విజిలెన్స్కి సంబంధించినటువంటి ఫిర్యాదుల కొరకు. అండ్ అంతేకాకుండా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కల్పిస్తామని కూడా తప్పుడు వాగ్దానాలు ఇచ్చినటువంటి మధ్యవర్తులు కానీ ఇతర వ్యక్తుల గురించి నేటికి కమిషన్ ఒక్క ఫిర్యాదు సమాచారం కూడా అందలేదని తెలియజేయడం అయితే అయిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నటువంటి వార్తలు పూర్తిగా నిరాధారము మరియు సత్యదూరము, ఇంకా కమిషన్కు అతి ప్రతిష్ట పాలు చేయడం కూడా నిరుద్యోగ యువతలో గందరగోళం, అశాంతి సృష్టించడం అనే ఉద్దేశంతో మాత్రమే ఉన్నాయని, అటువంటి వ్యక్తులపై దృఢమైన సివిల్ మరియు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి అయితే కమిషన్ వెనుకాడబోదంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉండడం జరిగింది. అండ్ కమిషన్ వచ్చేసి పూర్తిగా పారదర్శకతమైనటువంటి పూర్తి స్థాయి నియామక విధానాన్ని కూడా అనుసరిస్తుందని కూడా అభ్యర్థులు అయితే గమనించాలి. అండ్ అభ్యర్థులు తప్పుదారి పట్టించే వ్యక్తుల గురించి నేరుగా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేయాల్సి ఉంటుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ విజిలెన్స్ నెంబర్ కూడా ఉంటుంది, అది కొంచెం హైడ్ చేస్తున్నా. అండ్ ఫర్దర్గా మీకు కమిషన్ వచ్చేసి ఈరోజు అనగా తేదీ 7/3/2025న జరిగే సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించి జిఆర్ఎల్ ఫలితాల ప్రకటన కోసం క్రింది షెడ్యూల్ అనేది ఆమోదించడం అయితే జరిగింది. మనకు 10/3/2025న గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 2/2024 సంబంధించినటువంటి ప్రొవిజనల్ మార్కుల వివరాలు అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. గ్రూప్ 2కి సంబంధించి 11/3/2025న జిఆర్ఎల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. గ్రూప్ 3 వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ 29/2022కి సంబంధించి 14/3/2025 రోజున వస్తుందండి. అండ్ హాస్టల్ వెల్ఫేర్ వచ్చేసి 17/3/2025, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చేసి 19/3/2025 రోజున ఫైనల్కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేది ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎవరు ప్రకటించడం జరిగిందంటే శ్రీ బుర్రా వెంకటేశం గారు, ఐఏఎస్ చైర్మన్, టీజీపీఎస్సీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. మీరు ఇక తేదీలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.